భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు చేరడంతో 52 అడుగులకు చేరువలో ఉంది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో గోదావరి నదీ తీరంలో ఉన్న నిర్మాణాలు మునిగిపోయాయి. భద్రాచలాన్ని వరదల బారి నుంచి రక్షించేందుకు కరకట్ట నిర్మిస్తున్నారు. ప్రతి ఏటా వరదలకు భద్రాచలం నీట మునుగుతోంది. దీంతో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. భద్రాచలం లోపలికి నీళ్లు రాకుండా తాత్కాలిక కరకట్ట ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కదీర్ అందిస్తారు. కదీర్, ఓవర్ టు యు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 53 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగా భద్రాచలం చుట్టుపక్కల కాలనీలన్నిటి కూడా వరద నీరు వస్తుందని చెప్పేసి భావించి ముందస్తు చూపుతో ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఒక కరకట్ట లాంటిది ఏర్పాటు చేసింది. కరకట్టను కొనసాగిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ భద్రాచలంలోకి నీళ్లు రావద్దు, చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా నీట మునగకూడదని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఇప్పుడు కరకట్ట కొనసాగింపు కార్యక్రమం నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం నేను భద్రాచలం బార్డర్లో ఉన్నాను. భద్రాచలం బార్డర్ నుంచి ఇటు చూస్తే చింతూరుతో పాటు అనేక వేలేరుపాడు ఇట్లా 4 మండలాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాలకు ఇటు సరిహద్దు ప్రాంతంగా ఉంది. అయితే దీన్ని కరకట్ట కొనసాగించినట్లయితే ఈ దిగువకు వచ్చే వాటర్ ఏది లోపలికి రాదు, భద్రాచలం సేఫ్ జోన్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంకల్పంతో ఈ కరకట్టను కొనసాగిస్తూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కరకట్ట పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి నీళ్లు రాకుండా ఉండడం కోసం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు. అటు జేసీబీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్మికులు, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ కరకట్ట లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది స్థానికులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా భద్రాచలం సేఫ్ జోన్లో ఉండడానికి గల కారణం ఏంటి? సేఫ్ జోన్ ఉండడానికి ఈ కరకట్ట కనుక లేకపోతే భద్రాచలం గతంలో 2022లో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 71 అడుగులు వచ్చింది. అప్పుడు సుమారు 7 కాలనీలు, మొత్తం కాలనీలే ఒక 7 కాలనీలు మునిగిపోయినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కృషి వల్ల ఈ కరకట్ట 53 కోట్లకు శాంక్షన్ అయింది. ఇది లేకపోతే కనుక భద్రాచలంలో కొన్ని కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఇది రావటం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రులకి మేము ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ప్రస్తుతం గతంలో జరిగింది కదా, గతంలో జరిగిన దానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటి? గతంలో కంటే చాలా మెరుగు జరుగుతుంది. మాకు ఈ జిల్లాలో 3 మినిస్టర్లు ఉండటం వల్ల మేము అదృష్టం. ప్లస్ దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారిని భద్రాచలం మీద మొదటి నుంచి ప్రేమతోని చాలా మరమ్మతులు కానీ ఏదైనా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇటు చూస్తుంటే మీరు ఇక్కడ మీకు మొత్తం ఫీల్డ్ మీద ఆపడుతుంది ఈ పని అంతా. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షాలు లేకపోతే చాలా స్పీడ్గా అయిపోయేది. దానివల్ల కొంచెం స్పీడ్ అవుతే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, మొత్తంగా భద్రాచలంలో 1976లో నుంచి చూసినట్లయితే 75 అడుగులలోకి ఎక్కువగా ప్రవహించిన గోదావరి దాని తర్వాత 2022లో కూడా అదే స్థాయిలో ప్రవహించింది. 71 అడుగులకు పైగా ప్రవహించడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం అంతా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవటమే కాదు, అనేక కాలనీలు నీట మునిగిపోయి ఆస్తి నష్టం కూడా బాగా వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు వచ్చాయి, అనేక మంది ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా అటు విస్తా కాంప్లెక్స్ దగ్గర నుంచి నీళ్లు ఎక్కువగా రావడంతో భద్రాచలం వాసులందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు. దాంతోపాటుగా జగదీష్ కాలనీ, అదేవిధంగా కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. దాని కారణంగా అనేక మంది అక్కడ స్థానిక ఉన్న ప్రజానికం అందరూ కూడా రోడ్లపైకి వచ్చి అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే దాన్ని కరకట్ట ఉన్నట్లయితే భద్రాచలానికి ఎటువంటి ప్రమాదం జరగదు అని చెప్పేసి భావించి నాడు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి, ఖచ్చితంగా ఇటు కరకట్ట లాంటిది కొనసాగించాలి, భద్రాచలం చుట్టూ కరకట్ట ఏర్పాటు చేసినట్లయితే ఎక్కడా ప్రమాదం జరగదు, ఇటు నీళ్లు లోపలికి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి భావించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దాన్ని సీరియస్గా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే దీనికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటుగా ఇప్పుడు చూడొచ్చు మనం ఈ కరకట్ట కార్యక్రమం అనేది కార్యక్రమంలో భాగంగానే ఈ పనులన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్న కారణంగా ఇప్పుడు ప్రస్తుతం 53 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరిన తర్వాత లోపలికి వచ్చే క్రమంలో ఇప్పుడు చూడొచ్చు ఏదైతే ఫ్లడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కనిపిస్తూ ఉందో ఆ భద్రాచలం నుంచి వచ్చే ఫ్లడ్ అంతా కూడా అటు చింతూరు వైపు వెళ్లకుండా ఇటు భద్రాచలం లోపలికి వస్తుంది. ఆ ఫ్లడ్ ఇప్పుడు ఇటు లోపలికి రాకుండా ఇటు గండి కొట్టడం కారణంగా ఇటు బయటికి వెళ్ళిపోతూ ఉంది. బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న లోకల్లో కొంత ఏదైతే సాగు ఉందో ఆ సాగులోకి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇటు లోపలికైతే వచ్చి ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే లేదు. అటు జేసీబీలు, అదేవిధంగా అనేక మంది కార్మికులు నిర్విరామంగా 24 గంటలు ఇక్కడ
పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో పనిచేసిన అనుభవం కానివ్వండి, గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఈ కరకట్టని ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని కొనసాగిస్తూ ఈ కరకట్టని నిర్మిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలాన్ని సేఫ్ జోన్లో ఉంచాలి, భద్రాచల ఆలయ పరిసరాలన్నీ కూడా సేఫ్ జోన్లో ఉండాలంటే ఈ కరకట్ట నిర్మాణం జరగాలని చెప్పేసి భావించారు. దాని కారణంగానే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ కరకట్ట నిర్మాణం వల్ల అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు రాకపోకలను నిలిపేయడం జరిగింది. ఈ కరకట్ట ద్వారానే నిలిపివేశారు. ఇప్పుడు ఇది ఏదైతే రోడ్డు ఉందో ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కరకట్ట. ఈ వరదలు తగ్గిన తర్వాత దీన్ని మళ్ళీ తీసివేసిన తర్వాత మళ్ళీ దీన్ని నిర్మాణం అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం భద్రాచలం వద్ద నీళ్లు రావద్దు, భద్రాచలం సేఫ్ జోన్లో ఉండాలి, ధూపదీప నైవేద్యాలు శ్రీరాముల వారికి సజావుగా నడవాలని చెప్పేసి అటు తుమ్మల సంకల్పించి దీన్ని ఈ కట్టని నిర్మాణం చేయాలని చెప్పేసి చెప్పారు. దీని కారణంగానే 24 గంటల పాటు ఈ పనులు నడుస్తూనే ఉన్నాయి. అయితే లోపలికి ఒక చుక్క నీరు కూడా రాలేదు. కాబట్టి రాకపోకల అంతరాయం జరుగుతుంది, కానీ భద్రాచలం మాత్రం నీట మునగకుండా చాలా సేఫ్ జోన్లో ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా కరకట్ట వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.